స్వామి గారండి, శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమానికి మన ఆలమూరులో జరిగే దేవాలయంలో జరిగే కార్యక్రమానికి తేడా ఏంటి స్వామి? చాలా తేడా అవుతుంది. చాలా తేడా ఉంటుంది. అది ఒరిజినల్ స్వామి అక్కడ ఒరిజినల్గా ఉండి అందులో నుంచి ఒక అంశం ఇక్కడ ఆయన కావాలని వచ్చారు. ఒరిజినల్కి జరిగినంత నిష్టగా ఇక్కడ జరగాలంటే కష్టం. ఇది అందులో నుంచి అంశే. ఆయన వచ్చాడు, రావటం ఖాయం. ఇక్కడ మిగిలిన ఆలయాల్లా కాదు, మనం కట్టింది కాదు ఇది. కానీ ఆయనకి కావాలది, ఆయనే కోరుకున్నాడు. ఆయనకి ఎలా కావాలో అలా నాకు ప్రేరణ కల్పిస్తున్నాడు. నా సంకల్పాలతో నేను చేస్తున్నాను. అక్కడ చేశారు అనేది కాదు, అక్కడ ఏ రోజు చేస్తే ఆ కార్యక్రమాలు అదే రోజు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 14వ తారీఖు వస్తుంది, 4-5 సంవత్సరాలకు ఒకసారి 15వ తారీఖు వస్తుంది. ఇవాళ 15వ తారీఖు వచ్చింది, మనం 15వ తారీఖు చేస్తున్నాం అంతే. అక్కడ లేనిది అక్కడ లేనేటికి కూడా ఇంకా ఎక్స్ట్రా పెట్టి నేను చేస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా ఎంత అక్కడ ఒరిజినల్గా జ్యోతి దర్శనం జరుగుతుంది, ఇక్కడ నేను బెలూన్లో పెట్టి జ్యోతి దర్శనం చూపిస్తున్నాను. అది నా శక్తి. ఇక్కడ అంతకంటే నా శక్తి లేదు. ఆయనది ఒరిజినల్ శక్తి అది. ఇది ఆయన హంస శక్తి. అలాగే పిల్లల్ని పెట్టాను, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేయాలని, చదువుకోవాలని, వివాహాలు కావాలని. ఎంతోమంది చక్కని పిల్లలందరూ 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు ఆనందం. అన్నిట్లో కూడా మేము బాగున్నాం స్వామి, జ్యోతి పట్టుకున్నాక మాకు ఉద్యోగం వచ్చింది, చదువు వచ్చింది, వివాహం అయింది. ఇలా చెబుతుంటే ఎంత ఆనందం. ఈ సంవత్సరం 500 మంది వస్తే వచ్చే సంవత్సరం 600 మంది, ఇంకో సంవత్సరం 700 మంది, 12 మందితో పెట్టిన బాలికలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి మంచి జరిగితేనేగా ఆ విధంగా జరుగుతుంది. అంతకంటే తేడా ఏమీ లేదు. అంత భక్తి, ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి. ఎక్కడికో వెళ్ళవసరలా. మన భ్రమ, మన మనసులో భక్తి ఉంటే మన దగ్గరే దేవుడు ఉంటాడు. దాన్ని అనుకుని ఈ రోజున మకర సంక్రాంతి రోజు ఈ స్వామికి ఆభరణాల అలంకారం తర్వాత అక్కడ ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాం. దర్శనం చేసుకోమని చెప్పాడు అయ్యప్ప స్వామి. సంవత్సరానికి ఒక్కసారి ఆభరణాల అలంకారం తర్వాత దర్శనం చేసుకోమని స్వామి చెప్పాడు. అదే ఆనవాయితీ ఇక్కడ ఏర్పాటు చేశాను. ఆ విధంగా అందంగా జరుగుతూ ఉంటుంది మన ఆలయంలో కూడా. Like and subscribe Eagle Media Works.